ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తృతంగా చర్చకు వస్తున్నటువంటి పేరు వంగవీటి మోహన్ రంగా పేరు. మాట్లాడితే ఏదో ఒక ఎజెండా విషయంలో కాపు సంఘాలకు సంబంధించిన వాళ్ళ నాయకులు కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్నే వైజాగ్లో మళ్ళీ ఆయన హత్య కేసుని తిరగదోడాలని, వంగపూడి రామకృష్ణ బాబు మీద కేసులు ఉన్నాయని, వంశీకృష్ణ యాదవ్ పైన చేసినటువంటి ఆరోపణలు, అక్కడ ఎంపీ మూర్తి గారు చేసినటువంటి ఆరోపణలు, ఇవన్నీ ఏ విధంగా చూడాలి? అసలు ఏంటి ఈ అంశానికి ముగింపు అనేది ఉందా, లేదా జనసేన టీడీపీ కలిస్తే వంగవీటి మోహన్ రంగా హత్య కేసే అడ్డంకిగా మారుతుందా? జననీ ఎస్టేట్స్ ఫార్మ్ ల్యాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. అంటే వంగవీటి మోహన్ రంగా గారు ఒక బలమైనటువంటి నాయకుడు అండి. కోస్తా జిల్లాలో ముఖ్యంగా చెప్పాలంటే ఆయన హత్య జరిగినప్పుడు దగ్గరగా 153 సెంటర్లో ఏపీ తెలంగాణలో కర్ఫ్యూ జరిగిందన్నమాట. అంటే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ కూడా అంత పెద్ద ఎత్తున ఇది రియాక్షన్ వచ్చినట్టు పరిస్థితి లేదు. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ, అదే కమ్యూనిస్టులు, అన్ని పార్టీలు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశంలో ఆ రోజు హోంమంత్రికి ఉన్నటువంటి కోడెల సుప్రసాద్. వాస్తవంగా ఫస్ట్ ఎక్కడ గొడవ అయిందంటే హోంమంత్రిగా కోడెల సుప్రసాద్ గారు విజయవాడ వచ్చారు. వచ్చినప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు గుణదల్లో ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాలకు సంబంధించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేది డిమాండ్ అనమాట. అది ఆ డిమాండ్ మీద ఆయన కొంచెం ఫోర్స్గా తీసుకున్నప్పుడు అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి కోడెల సుప్రసాద్ గారు దానికి యాక్సెప్ట్ చేయలేదు. దాని మీద ఘర్షణ జరిగి చాలా సీరియస్ స్టేజ్కి వెళ్ళింది అనమాట. వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గం కూడా వంగవీటి మోహన్ రంగా గారు రేపు పిసిసి అధ్యక్షుడు అవుతున్నారు ఒక 10 డేస్లో. ఈయన కానీ పిసిసి అధ్యక్షుడు అయితే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయితే ముఖ్యమంత్రి రేసులోకి వెళ్తే మరలా మనకి ముఖ్యమంత్రి అవకాశం దక్కదు అనేటువంటి. అప్పుడు ఎవరున్నారు పిసిసి అధ్యక్షుడు? ఇది కొత్త కోణంలా కనిపిస్తుంది. అప్పుడు పిసిసి అధ్యక్షుడు అంటే అప్పుడు సీఎం ఏమో ఈయన ఉన్నారు, ఎవరు మన ఎన్టీ రామారావు గారు. అంటే 88 గమ్మటికి అంటే అప్పుడు మన జలగం వెంగళరావు గారు ఏమో 77లో సీఎం ఉండి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమైందంటే విజయవాడ వచ్చారు. విజయవాడ వస్తే అక్కడ సిరీస్ రాజు గారు ఉన్నారు. ఆయన విజయవాడ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఉన్నారు. రంగా గారు ఉన్నారు. రంగా గారు అప్పుడు ఇంకా అధ్యక్షుడు కాదనమాట. అయితే అప్పుడు ఏమైందంటే పెద్ద ఎత్తున రంగా గారికి రావటం, ఒక 200-300 వెహికల్స్ రావటం, అవతల ఆయన కోటీశ్వరుడు అయినా కూడా ఆయన రాకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక బలమైన ఫోర్స్గా ఇదవుతున్నారు రంగా గారు అనేది ఒక ఇండికేషన్ పోయిందన్నమాట. ఇండికేషన్ పోవటం వల్ల ఈయన ముఖ్యమంత్రి అయితే నేను అవకాశం ఇకను మాకు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిస్ డామినేషను ఫస్ట్ నుంచి లైఫ్ లాంగ్ వాళ్ళకే సీఎంలకు ఇచ్చారు. అంటే మనకి దామోదర్ సంజయ్ గారు ఒక 1.5 year ఉన్నారు. నిన్నగా మొన్న రోషి గారు, పివి నరసింహారావు గారు కూడా షార్ట్ పీరియడ్, అప్పుడు కూడా ఆయన్ని 3 చెరువులు నీళ్లు తాగించారు పివి గారిని కూడా. అదేవిధంగా దామోదర్ సంజయ్ గారిని కూడా ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఫుల్ టైం చేయకుండా అన్ని రకాలుగా అడ్డుకున్నారు. ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేశాడు, 2 సార్లు కేంద్ర మంత్రిగా చేశారు ఎవరు, దామోదర్ సంజయ్ గారు. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తట్టుకోలేకపోయారు. అదేవిధంగా పివి గారు కూడా సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో 2 years ఉంటే కూడా చాలా కష్టమైంది అన్నమాట. అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు గురి చేశారు. మళ్ళీ లాస్ట్ నిన్నగాక మొన్న మన రోషి గారిని చూసుకుంటే ఆయన కూడా 3 చెరువులు నీళ్లు తాగించారు. ఆయన 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోషి గారు. కానీ ఆయన ఇప్పుడు రంగా గారి విషయంలో రంగా గారి విషయంలో పిసిసి అధ్యక్షుడు అయితే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం కూడా పూర్తి స్థాయిలుగా వ్యతిరేకంగా చేశారు. అంటే రంగా గారి హత్యలో కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ నుండి ఆ రోజు కోడెల సుప్రసాద్ గారు హోంమంత్రిగా ఉంది. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అసలు వ్యతిరేకత కమ్యూనిస్టుల నుంచే మొదలైంది ఉంది. ఎందుకంటే బోస్తాలు కమ్యూనిస్టుల నుంచే వచ్చారు కాబట్టి. అయితే కొంత దురదృష్టం ఏంటంటే రంగా గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా హత్య జరిగిన తర్వాత ఆయన అమర నిరాహార దీక్ష చేసినప్పుడు వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వకపోవటము ఇవన్నీ జరిగింది. ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రంగా గారికి సరైనటువంటి సపోర్ట్ ఇవ్వకుండా దాన్ని రాంగ్ డైరెక్షన్ చేశారు ఇక్కడ నాయకత్వం. తర్వాత హత్యలో ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వాళ్ళకి హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ 100 కోట్ల రూపాయల వాల్యూగా ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం, రాజశేఖర రెడ్డి గారు 2004లో కదా 2004లో వచ్చారు. 2004లో వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైందంటే రంగా గారు హత్య జరిగినప్పుడు ఎవరైతే హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళకి ఈయన ల్యాండ్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ల్యాండ్ ఇచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారే అందులో ఉన్న ముద్దాయిల్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఎంపీ ఇచ్చారు, ఎమ్మెల్యే వాళ్ళకు కూడా పొజిషన్లు ఇచ్చారన్నమాట, కాంగ్రెస్ పార్టీలో ఇచ్చారన్నమాట.
అంటే ఎవరు అంత అంత పెద్ద నాయకులు ఎవరు ఉన్నారు ఎంపీలు? దేవినేని నెహ్రూ దాంట్లో ఫస్ట్ ముద్ద ఆయనే కదా, దేవినేని నెహ్రూ గారే కదా. ఆయన కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఆయనకి అక్కడ ఎమ్మెల్యే ఇచ్చారన్నమాట. అంటే ఇంకొకటి కూడా ఇంకో విషయం అంటే విజయవాడ ఇష్యూ, కేఎస్ వ్యాస్ గారు ఉన్నారు ఐపీఎస్, రంగా గారు హత్య జరిగినప్పుడు ఆయన లోకల్గా ఉండి అన్ని రకాలుగా కమిషనర్, ఆయన కీలకమైన రోల్లో ఉన్నాడనమాట. మరి ఆయన పేరు కూడా రంగా గారి ఇంటి పక్కనే కేఎస్ పోలీస్ భవన్కి కేఎస్ వ్యాస్ భవన్ అని పెట్టారనమాట. అది రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, ఆయనే పెట్టారనమాట. అంటే నేనేమన్నా అంటే ఒక బలమైన నాయకుడు మరి రంగా గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు విజయవాడ వచ్చినప్పుడు రంగా గారిని కలిసేవాళ్ళు, కలిసి మేమంతా కలిసి పని చేస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత చూసుకుంటేనేమో దాంట్లో ఎవరైతే హత్యకి మేజర్ రోల్గా ఉన్నారు అనేది బయటకు వచ్చిందో వాళ్ళకేం పూర్తి సహకారం ఇచ్చారు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి, వంగవీటి మోహన్ రంగా కుటుంబానికి, వాళ్ళ భార్యకు కానీ రత్నకుమార్ గారు కానివ్వండి, బ్రదరు శోభనా చలపతిరావు గారు కానివ్వండి, వంగవీటి రాధ అంటే రంగా గారి అబ్బాయి అనమాట, వాళ్ళకు కానీ ఎవరికీ కూడా మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నమాట. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ 100% ఒత్తిడులకి ఐక్యమండి, ఢిల్లీ ఐక్యమండి, అంటే అణచివేశారు, 100% అణచివేశారన్నమాట. మరి రంగా గారి భిక్ష వల్లే 89లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది, మీకు తెలుసు. అది వచ్చినా కూడా ఆ కుటుంబానికి మరి అంత పవర్ఫుల్గా ఉన్నటువంటి పొజిషన్లో మంత్రి పదవి ఇవ్వటానికి కూడా ఇష్టం లేకుండా అన్ని రకాలుగా అణచివేశారన్నమాట. అది అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత మిస్టేక్ చేసినది మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను అన్నమాట.